మా నాన్న చెప్పేవాడు మా తాత చాలా పేదోడని. ఆహా, మా నాన్న కష్టపడ్డాడు, నేను కష్టపడ్డా. ఇప్పుడు చూడు మేము ఎక్కడున్నామో. అంటే మీ తాత ఎంత పేదోడు? చాలా అంటే చాలా పేదోడంట. మీ తాత పేదోడు అంటే ఉండడానికి ఇల్లు ఉండేది కదా? అట్లేం లేదు, ఉండేది 200 ఎకరాల్లో ఇల్లు. బాగా ఆడుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. ఆహా, మరి ఇప్పుడు నీ దగ్గర? మొన్నే కొన్న 1 BHK 1 సెంట్లో. 1 సెంట్ సిటీలో అంతే కొనగలం. ఆహా, అంటే మీ తాత పేదోడు అంటే అప్పులు ఎక్కువ ఉన్నాయా? లేదు లేదు, అప్పులు అయితే అస్సలు ఉండేవి కాదు. మరి నీకు? ఆ 1 BHK కోసం 60 lakhs లోన్ తీసుకున్నా. ఇంకా బండి కూడా EMI మీదనే తీసుకున్నా. కానీ సిటీలో అదంతా కామన్. మీ తాత పేదోడు అంటే తినడానికి ఏముండేది కాదా? అట్లేం లేదు, 200 ఎకరాల్లో పంటలు పండించేవాళ్ళం. ఇంకా గొర్రెలు, కోళ్ళు ఉండేవి. ప్రతిరోజు మటన్ తినేవాళ్ళం. ప్రతి వారం అన్నదానం కూడా చేసేవాళ్ళం. రోజు మటన్ తినేవాళ్ళం అప్పుడు. మరి ఇప్పుడు నువ్వు తింటా ఎప్పుడన్నా ఎవరన్నా ఫంక్షన్స్ లో తినిపిస్తే. నాకు తెలిసి మీ తాత కాదురా, మీరే పేదోళ్ళు అనుకుంటా.